Hey guys, welcome to my YouTube channel Muchatla with Middle Class Amai. This is my first long video. Hope you will like this video. I'll tell you about my recent journey. మనం ఎక్కడికి వెళ్తున్నాం అవి అరుణాచలం తిరువన్మలై ట్రైన్ నెంబర్ 07191 ఎక్కడ నుండి ఎక్కడికి కాచిగూడ టు ఎక్స్ప్రెస్ సారీ టైమింగ్ మార్నింగ్ 4:20 అని ఉంది బట్ లేట్ రన్ అవుతుంది. ఓకే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తావా నువ్వు 14 కిలోమీటర్స్ అంటే తెలుసా ఎంత దూరం 14 దూరం. సో గైస్ 4:20కి రావాల్సిన ట్రైన్ 5 అయింది. ఆల్మోస్ట్ 40 minutes లేట్. మేము బుక్ చేసుకున్నది ఏసీ కోచ్లో. ఎందుకు అంటే స్లీపర్లో టికెట్స్ అవైలబుల్ లేవు. ఇది సడన్ ప్లాన్. రిటర్న్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది ట్రైన్ అనంతపూర్ టు తిరువన్నమలై అండ్ రిటర్న్ వచ్చి వెన్స్డే ఉంటుంది. వెన్స్డే నైట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ దిగుతాము. మేము ఈ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తున్నాము ఎందుకంటే కొంచెం వాటర్ చేంజ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ దట్టు మాతో పిల్లలు ఉన్నారు. సో మేము వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాము. తిరువన్నమలైకి రీచ్ అయ్యేసరికి 2:40 అయింది. ఏసీ టికెట్ వచ్చి పర్ పర్సన్ 1000 రూపీస్ అనుకుంటా. రిటర్న్ టికెట్స్ 2000లోనే 5 మెంబర్స్కి సరిపోయింది. అండ్ తిరువన్నమలైకి రీచ్ అవ్వగానే మేము రోజా గెస్ట్ హౌస్ అని చెప్పి ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఎందుకు దాన్నే ప్రిఫర్ చేశానంటే దానికి ఆటో కూడా ఉందంట వాళ్ళ తరఫున, బట్ నాట్ ఫర్ ఫ్రీ. వాళ్ళు మనం దిగగానే రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నారు. వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని డ్రాప్ చేశారు. 300 తీసుకున్నారు. రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉంది అది. ఓకే, బట్ రూమ్ అయితే పర్వాలేదు, నచ్చింది. అండ్ ఏసీ బుక్ చేసుకున్నాం. వేడికి తట్టుకోలేము కాబట్టి ఏసీ బుక్ చేసుకున్నాము. మేము 4కి రూమ్లోంచి బయటకు వచ్చాము. డైరెక్ట్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము. ఎందుకు అంటే గిరి ప్రదక్షిణ చేయకుండా ముందు టెంపుల్కి ఎందుకు వెళ్ళాము అంటే మేము బయట చూడగానే జనాలు తక్కువ ఉన్నారు. మరి ఇంకొకటి చాలామంది గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వాళ్ళకి ఓపిక లేకనో హెల్త్ ఇష్యూస్ వల్లనో లేదా టైం సరిపోకనో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. ఇలా నేను చాలా విన్నాను. సో మాకు కూడా అలా ప్రాబ్లం వస్తుందేమని ముందుకు జాగ్రత్తగా టెంపుల్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ టెంపుల్లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. అండ్ టెంపుల్ ఆ టైంలో ఫ్రీగా ఉన్నింది 4కి వెళ్ళినప్పుడు. సో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేశాము. ఇది రమణ మహర్షి ధ్యాన స్థలం, పాతాళలింగం అని అంటాము. టెంపుల్ లోపలే ఉంటుంది ఇది కూడా. అండ్ మనం ఫస్ట్ రాజగోపురం నుండి ఎంటర్ అవ్వగానే 1000 పిల్లర్ మండపం ఒకటి ఉంటుంది. అండ్ శివగంగా తీర్థం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండ్ బిగ్ నంది కూడా ఉంటుంది. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడండి లోపల. అండ్ ఇంతకుముందే నేను వెళ్ళాను. ఇది నా సెకండ్ టైం అరుణాచలంకి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ చూడలేకపోయాను. అంటే అప్పుడు ఫుల్ రష్ ఉండింది. మేము December 25th వెళ్ళామనుకుంటా. హాలిడేస్ టైం కదా, సో ఫుల్ రష్ ఉండే, చూడలేకపోయాము. ఈసారి మాత్రం జనాలు తక్కువ ఉన్నారు. అండ్ మేము పోయిన టైం కూడా మాకు కొంచెం ప్లస్ అయిందేమో. 4 o'clockకి అంతా చూడగలిగాము. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు 4కి వెళ్ళాము కదా, జనాలు తక్కువ ఉన్నారు. మరీ మేము రిటర్న్ వచ్చేసరికి ఫుల్ జనాలు ఉన్నారు. సో బెటర్ ఎండాకాలంలో ఆఫ్టర్నూన్ వెళ్ళండి. టెంపుల్లో ఇలాగ కూల్గానే ఉంటుంది కదా, గర్భగుడి దగ్గర మరీ వేడి ఉంటుంది అనమాట. అండ్ ఇలా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ చెట్టుని వచ్చి వకుల వృక్షం అని అంటారు. అక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది మీకు నా వీడియోలో. ఆ సర్కిల్లో నిలబడి మనం చూస్తే మనకు చుట్టూ 9 గోపురాలు కనిపిస్తాయి. నేనైతే 8 చూడగలిగాను. ఇఫ్ పాసిబుల్ మీరు వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయండి. జనాలు లేనప్పుడు మాత్రమే వీటన్నిటికీ మనల్ని అలో చేస్తారు, జనాలు ఉంటే అలో చేయరు. అండ్ మేమైతే 50 రూపీస్ టికెట్ దర్శనంకి వెళ్ళాము. ఫ్రీ దర్శనంకి వెళ్ళలేదు, అది చాలా లాంగ్ ఉంటుంది. సో ఇప్పుడే అలసిపోతే ఇంకా మేము గిరి ప్రదక్షిణ చేయలేము కదా అని చెప్పి 50 రూపీస్ దర్శనంకి వెళ్ళాము. క్విక్గా అయింది. టెంపుల్ లోపలే తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా ఉంటాయి టికెట్స్ తీసుకోవడం. మేమైతే టెంపుల్ లోపలే తీసుకున్నాము. ఇంకా శివుడి దర్శనం మాత్రం మాకు 2 times అయింది. ఐఎమ్ సో హ్యాపీ. అక్కడే 2 times. ఫస్ట్ టైం వెళ్ళగానే మాకు అంతా చూసినట్టు అనిపించలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాము, జనాలు లేరు కాబట్టి అలో చేశారు. వెళ్ళగానే అప్పుడు అభిషేకం చేస్తున్నారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కాసేపు స్టాప్ చేశారు. మళ్ళీ ఒక 20-30 minutesకి వదిలేశారు. నిజంగా భస్మాభిషేకం చేస్తుంటే అసలు 2 కళ్ళు చాలలేదనమాట చూడటానికి. అంత పీస్ఫుల్గా టెంపుల్ చుట్టూ అందులో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఫుల్. నిజంగా చాలామంది వీడియోస్లో చూసాను అరుణాచలం వెళ్తే పాజిటివిటీ ఉంటుంది అని.
లైక్ నేను ఈసారి ఇంతకుముందు అలాగే ఫీలింగ్ ఉంది, ఎప్పుడు వెళ్ళినా సేమ్ ఫీలింగ్ ఉంటుంది, ఏదో మన ఇంటి దేవుడు వచ్చిన ఫీలింగ్లో ఉంటుంది అనమాట. సో తప్పకుండా అరుణాచలం వెళ్ళండి. అండ్ అమ్మవారి దర్శనం తర్వాత ఈ అమ్మవారి దర్శనం నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ టెంపుల్ కనిపిస్తుంది, చిన్న టెంపుల్. ఇలా లోపలికి వెళ్తే అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఇందులో ఋషులు లైవ్ క్రియేచర్స్ లాగా, లైక్ యానిమల్స్ రూపంలో ఇంకా లివింగ్ క్రియేచర్స్ లాగా ఉన్నారు అని నమ్ముతారన్నమాట. మీరు కూడా కొంచెం ఒక 20 minutes టైం అక్కడ స్పెండ్ చేశారంటే ఆ అది ఫీల్ అవుతారనమాట. నేనైతే అక్కడ ఒక ½ an hour దాకా ఉన్నాను చూసుకుంటా. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇందులో ఈ టెంపుల్లో అరుణాచలంలో వారాహి అమ్మవారు సప్తమాతృకల రూపంలో ఒక అమ్మవారు లాగా ఉన్నారని విన్నాను. నేను ఆ అమ్మవారిని చూడడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇంతకుముందు వెళ్ళినప్పుడు టెంపుల్ బయట చూసాను. నాకు తెలియదు టెంపుల్ లోపల ఉంది. ఇవన్నీ అలో చేయలేదు, ఇంతకుముందు రష్ ఉన్నారని. ఇప్పుడు ఫ్రీ ఉన్నారు కాబట్టి ఇవన్నీ అలో చేశారు. సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఫ్రీ టైం చూసుకొని వెళ్ళండి. మండేస్ వెళ్ళకండి, అండ్ పౌర్ణమి అప్పుడు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీ ఇంట్లో ముసలి వాళ్ళు లేదా చిన్నపిల్లలు ఉంటే అసలు వెళ్ళకండి. అండ్ ఆ వారాహి అమ్మవారి టెంపుల్ లోపలే ఉంది. నేను టెంపుల్ బయట వెతికాను, నాకు ఎక్కడా దొరకలేదు. అండ్ ఇంకొక వారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, అది సిటీలోనే, అదే అరుణాచలంలోనే ఉంది, ఒక 3-4 kilometers అనుకుంటా. ఆ టెంపుల్ కూడా సూపర్గా ఉంది, వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఆటో వాళ్ళని అరుణాచలం టెంపుల్ బైపాస్ రూట్లో ఉన్నది అని అడిగితే చెప్తారు. సో ఆ టెంపుల్కి వెళ్ళండి. అండ్ ఇలా ఈ దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం మాత్రం మిస్ అవ్వకండి, ఇది మస్త్ అని చెప్పి తీసుకోవాలి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ప్రసాదం, అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. దీని తర్వాత మేము 7 to 7:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అప్పుడు స్టార్ట్ చేస్తే 3 o'clock అయిపోయింది. మాతో పాటు పిల్లలు అండ్ మా అమ్మమ్మ ఉండింది, సో నడవలేరు కాబట్టి కొంచెం లేట్ అయింది. మార్నింగ్ 3 అయింది. అండ్ మేము ఫుడ్ అయితే తినలేదు, ఎందుకంటే స్లీప్ టైం కదా, ఒకవేళ తింటే నిద్రపోవాల్సి వస్తుందేమో అన్నట్టు దారి పొడుగున ఎనర్జీ కోసం కోకోనట్ వాటర్, కొన్ని ఆరెంజ్ జ్యూసెస్ ఇలా తాగాము. అండ్ భయపడే పని లేదు, నైట్ టైం కదా అని. జనాలు ఫుల్ ఉంటారు, అడుగడుక్కి పోలీసులు కూడా ఉన్నారు. అండ్ వాష్రూమ్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి. మీరు వెళ్ళాలనుకుంటే సమ్మరే ప్రిఫర్ చేసుకోవచ్చు. నైట్ టైమ్సే గిరి ప్రదక్షిణ చేయండి, అది బెస్ట్. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నైట్ టైము మనకు అష్టలింగాలు ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్లో ఉంటాయి. మేము కూడా 9 వరకు చూడగలిగాము, ఒక 3 లింగాలు చూసాము. మిగతావన్నీ ఎర్లీ మార్నింగ్ మరి ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే నైట్ అన్నీ క్లోజ్ కాబట్టి. సో ఎర్లీ మార్నింగ్ ఆటోలో వెళ్ళి మొత్తం చుట్టేసామన్నమాట. అండ్ తర్వాత కూడా మేము ఇంకొకసారి మార్నింగ్ కూడా దర్శనానికి వెళ్ళాము. అప్పుడు కూడా నాకు చాలా ఫ్రీగా అయింది, ఎక్కువ రష్ లేదు. మేము 11కి వెళ్ళాం దర్శనానికి. సో నాకు ఈ టైం ప్రిఫరబుల్ అనిపించింది. మీరు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ట్రై చేయండి. నైట్ టైం వాక్ చేయండి, ఎర్లీ మార్నింగ్ చేయకండి, ఎండలు భయంకరంగా ఉన్నాయి. అండ్ అది కొండ ప్రాంతం కదా, సో ఇంకా వేడి ఉంటుంది. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.